హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ అయితే మీ అను సాహిత్య. నేనైతే ఇంకో మరో వంటతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఇవైతే మండ పీతలండి. మండ పీతల కర్రీ అయితే వండుతున్నాను. ఎలా వండాలో చూద్దాం. నేనైతే ఇలా చేస్తాను, మీకు నచ్చినట్టు ట్రై చేయండి. హాయ్ అండి, ఇంక వీడియోలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాం. చూసారా, పీతలు బతుకున్న పీతలు అయితే తెచ్చారండి. తెచ్చిన గురించి చూసారా, బకెట్లు అయితే వేసాం. ఇవైతే చాలా జాగ్రత్తగా అయితే చెయ్యాలి. అవి చూసారా, కాళ్ళు ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుందో. అది మా అమ్మగారు అయితే పట్టుకొని చేస్తున్నారు. వాళ్ళ వాయిస్ కూడా వస్తుంది, అలాగే నేను కొంచెం అయితే వాయిస్ కూడా వేస్తున్నాను. వాళ్ళ వాయిస్ కూడా వినిపిస్తుంది. ఆల్రెడీ మీకు వినిపిస్తానే ఉంటది నేను మాట్లాడుతున్నాను. కానీ చూసారు ఎలా పట్టుకుని తీస్తున్నారో. మా నాన్న అంటున్నారు అలా మళ్ళీ బుర్ర మీద కొడితే మొత్తం గుంజి అంతా పోతుంది, నేను తీస్తాను అనేసి మా నాన్నగారు అయితే రెక్కలు అయితే తీస్తున్నారు. మా హస్బెండ్ కూడా అంత ముందు అయితే తెచ్చుకున్నాం. ఆల్రెడీ కూడా ముందు ఒకసారి ఫుల్ వీడియో అయితే పెట్టానండి. మండ పీతల కర్రీయే వండి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ అయితే తీసి పెడుతున్నాను. చూసారా మా నాన్నగారు ఎంత సింపుల్ గా తీసారో. అది పీతది కాళ్ళు రెండు తీసేస్తే తీసేయడం వల్ల ఎదరికైతే వెళ్ళదండి, అక్కడైతే ఉంటది. అందుకనైతే కాళ్ళు రెండు అయితే తీసేసి కిందనైతే వేసేస్తున్నారు. మా అమ్మగారమ్మో పీతలు అయితే చేస్తున్నారు. ఇవైతే బతుకుండగానే మనం కర్రీ వండుకున్నా కానీ ఈ మెదులుతూనే ఉంటాయండి. కర్రీ మొత్తం ఉడికిపోయే వరకు కూడా అలాగే ఉంటది. ఉడికిపోయాక అయితే ఇంకా బతుకోవు. కర్రీ వండినప్పుడు కూడా ఈ మెదులుతూనే ఉంటాయండి. మనం చేసాక కూడా మెదులుతూనే ఉంటాయి మండ పీతలండి. చాలా మంది తినరు, కానీ దీంట్లోనైతే గుంజి అయితే ఉంటది. మండ పీత చూడడం చాలా గట్టిగా అయితే ఉంటది. దీని మీద ఉన్న పెంక్ అయితే మనం పగల కొట్టేసుకుని లోపల ఉన్న గుంజి తింటే చాలా టేస్టీగా అయితే ఉంటది. ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ రెండోసారి అయితే వదలరు. చూసారా, మొక్కల్లో కడ వెళ్ళిపోతున్నాయి పీతలు. ఎలా వెళ్ళిపోతుందో చూసాడండి. మా అమ్మగారు అయితే పట్టుకుని ఇంకో అయితే అని చూపిస్తున్నారు. మా చిన్న పాప వీడియో తీస్తానంటేనే ఐడియా చూస్తున్నారు. మా అమ్మగారు అయితే స్టూల్ వేసి కూర్చున్నారు కదా, దాని కిందకైతే వెళ్ళిపోతున్నాయి. చూసారు అలా నడుస్తున్నాయో, అలా నడితే వచ్చేస్తున్నాయి, దాన్ని స్టూల్ కిందకే దూరుతున్నాయి అనేసి అమ్మ అయితే లేసుకొని చూసారు ఎన్ని వచ్చినాయో. అవి మొత్తం రెక్కలు తీసేస్తే అవి ఎక్కడికైతే వెళ్ళవండి. రెక్కలు అయితే తీసేసుకోవాలి. ముందులో రెక్కలు అయితే తీసేస్తున్నారు నాన్నగారు. పక్కన ఏమో మా హస్బెండ్ అమ్మేస్తున్నారు. చూసారు ఇది ఎక్కడ పరిగెడుతుందో, నేను వెళ్ళిపోతున్నాను నన్ను చెయ్యొద్దు అనేసి వెళ్తుంది. అది వెళ్ళిపోతుంటే పట్టుకుంది. మళ్ళీ నాన్నైతే రెక్కలు అయితే తీస్తున్నారు. రెక్కలు తీసి దాంట్లో వేస్తున్నారు. మా హస్బెండ్ అమ్మ వేస్తున్నారు. అమ్మమ్మ పైన ఉన్నాయి మొత్తం క్లీన్ చేస్తుంది. ఇప్పుడు తీసేస్తారు. చూడండి ఎలా తీస్తారో. పీత రెక్కలు చూడండి ఎక్కడికి వెళ్తుంది. ఇది నన్ను చెయ్యొద్దు అనుకుంటే వెళ్ళిపోతుంది. అది చూడండి ఎలా దూరుతుందో దోకోనాకి. నానైతే రెక్కలు తీసారు కదండి, అమ్మ అయితే క్లీన్ చేసేస్తుంది. చూసారా, అదైతే డొప్పు అయితే తీయాలా. ఆ డొప్పు కూడా చాలా గట్టిగా అయితే ఉంటది. చూడండి నాన్నగారు అయితే డొప్పు అయితే ఎలా తీసి చూపిస్తారో. అప్పుడు ఆ డొప్పు ఎలా తీసుకోవాలన్నా తెలుస్తుంది. ఆ రెక్కలు అయితే అలా తీసేసుకోవాలండి. రెక్కలు తీసేసుకుంటే మనకి బాగుంటది. ముళ్ళు ఉంటాయండి రెక్కలకి. ముళ్ళు అంటే సూదిగా అయితే ఉంటాయి కదా, అందుకునైతే అవి తీసేసుకోవాలి. మనకు నోటి పుచ్చుకోకుండానే అవన్నీ అయితే తీసేసుకోవాలి. క్లీన్ గా అయితే చాలా క్లీన్ గా అయితే తీసుకోవాలి. చూసారా అలా తీసుకోవాలండి. అలా డొక్క తీసుకుంటే లోపల అయితే గుంజి అయితే ఉంటది. అవి అయితే మనం క్లీన్ చేసుకోవాలి. చూసారా, ఇవైతే ముందు తెచ్చినంత అలాగా అయితే లేవండి. ముందు తెచ్చినవి చాలా బాగున్నాయి పీతలు. వీటిలో అయితే గుంజి అయితే తక్కువే ఉంది. అవి మంచి పీతలు అండి. ఈ రెండో రకం పీతలు అనుకుంటాను. తెచ్చినప్పుడు తనకు తెలియక తెచ్చేసాడు. ఇప్పుడు తెచ్చాక చూస్తే గుంజి అయితే తక్కువ ఉంది. ఇది రెండో పీతలు అనుకుంటానేసి అంటున్నారు అమ్మ వాళ్ళనే. ముందు తెచ్చిన పీతలు అయితే చాలా బాగున్నాయి. ఇవైతే రెండో రకం పీతలు, అందుకే ఇలాగైతే ఉన్నాయనేసి అన్నదే. ఈ రెక్కలు చూసారు, అమ్మ అయితే కత్తితో అయితే కొడుతుంది. నానైతే చేతితోనే తీసేస్తున్నారు. కత్తితో అయితే అలా కొట్టుకోవాలండి. కొట్టుకోవడం వల్ల కొద్దిగా మనకు ముళ్ళు చూసారు సూదిగా అయితే అలాగున్నాయి గోర్లు. ఆ గోర్లు అయితే గుచ్చుకోకుండా అయితే ఉంటాయి. అందుకని అయితే తీసేస్తున్నారు. నేను పీతలు చేస్తాను కానీ ఈ పీతలు అయితే చేయలేనండి. ఇంకో పీతలు ఉంటే మామూలు పీతలు అవైతే చేయగాని మండ పీతలు అయితే చేయలేను. అందుకనైతే అమ్మ అంగొండి నానైతే చూసారు ఎలా తీస్తున్నారో. అవి మొత్తం రెక్కలు అయితే ఇరిసేస్తున్నారు. రెక్కలు ఇరిసేసి అడిచేస్తున్నారు. మా హస్బెండ్ పక్కన తీసేస్తున్నారు.
అంగొంటి రెక్కలు చూసారా ఎలా తీస్తున్నారో. ఆ రెక్కలు మొత్తం తీసేసుకోవాలండి. అంగ పీత చూసారా ఎలా ఆ పీత దాంట్లో ఉండిపోతున్నారు, రెక్కలు తీస్తున్నారు. ఆ రెక్కలంగా అలా ఇరుసుకోవాలండి. అలా ఇరుసుకుంటే ఆ రెక్కలు సూదుకున్నాయి చూడండి గోర్లు, అవి కూడా తీసేసుకోవాలి. అవి కూడా శుభ్రంగా తీసేసుకుంటేనే మనకి తిన్నాకే బాగుంటది. తిన్నాకైతే చాలా టేస్టీగా అయితే ఉంటదండి కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి మండ పీతలు తెచ్చుకుని ట్రై చేయండి. ఒకవేళ చేయరు రాకపోతే కొన్ని వాళ్ళ దగ్గర చేసేమ్మని చేసేస్తారు. మనకైతే నేనైతే ఇంకా కర్రీకి రెడీ చేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ రాత్రి చేశారు కదా, అవి అయితే వేడి చేసుకుని నేను ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ ఇంకా లేసాక ఉల్లిపాయ అయితే చెక్కేసి ఉల్లిపాయ మసాలా అయితే నూరాలండి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరాలా. ఉల్లిపాయ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరి మనం కర్రీ అయితే చేసుకోవాలి. కర్రీకి అయితే ఉల్లిపాయ మసాలా అయితే నూరేసుకున్నాను కదండి. ఇంకా ఆయిల్ అయితే వేసి ఉల్లిపాయ మసాలా అయితే బాగా చూసారా రాత్రి చేస్తాం కదా, రాత్రి చేసి దాంట్లో పసుపు సాల్ట్ అన్ని వేసుకుని నేనైతే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాను. అంటే పొయ్యి పెట్టి బాగా మగ్గనిచ్చాకనే వాటర్ అయితే ఇంకిపోయాక అప్పుడు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే మార్నింగ్ లేసి కూర అయితే వండుకుంటున్నానండి. ఆనియన్స్ మసాలా కూడా వేస్తున్నాను. ఆనియన్ మసాలా కూడా బాగా ఫ్రై అవ్వాలా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఆనియన్ మసాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాకనే మనం అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోవాలండి. లేకపోతే ముందుగా వేసేస్తే మళ్ళీ అడిగేటేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి బ్రౌన్ కలర్ వచ్చాక వేపుకుంటేనే అప్పుడు బాగుంటదండి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాక అప్పుడు కారం అండ్ సాల్ట్ పసుపు కూడా వేసుకున్నానండి. ఎందుకంటారా మసాలా ఎందుకు వేస్తానంటారా, పీతల్లో వేస్తే మరి పీతలకి అంటుకుంటుందండి మసాలా, అంటుకోదు. అందుకని అయితే నేను ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ముందుగానే. ఉల్లిపాయలు అయితే కారం ఉప్పు అన్ని వేసేసుకున్నాను. వేసుకున్నాకనే అవి మగ్గిని అప్పుడు వేడి చేశాను కదండి పీతలో, అవి ఒక్కోటిగా తీసేసుకుని అయితే వేసేసుకున్నాను. మొత్తం ఒక్కోటిగా వేసుకుని ఆ తర్వాత అవి కూడా కిందకి మీదకి అయితే మొత్తం అయితే కలిపేసుకున్నాను. మొత్తం కలిపేసుకున్నాక అప్పుడు కిందకి మీదకి కలుపుకున్నాక కొంచెంసేపు మగ్గనివ్వాలండి. ఉప్పు కారం కూడా పట్టాలి కదా పీతలకి అన్నదే. ఉప్పు కారం కూడా పట్టాక అప్పుడు మనం వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ అయితే ఎంత వేసుకోవాలంటారా, వాటర్ అయితే పీతలు అయితే ములిగేలాగైతే వాటర్ అయితే వేసుకోవాలండి. ములిగే వరకు వేసుకుంటేనే పీత అయితే ఉడుకుతుందండి, చక్కగా మెత్తగా అయితే ఉంటది. పీత అయితే లోపల గుంజ అయితే ఉడుతుంది, పీత మాత్రం గట్టిగానే ఉంటది. మనం అయితే కొట్టుకుని అయితే తినాలి. కొంచెం అయితే నోట్లు పెట్టుకుంటే కొరికి అయితే బాగానే వస్తాయి, కొంచెం అయితే కొట్టుకుని తినాలి. ఓకే అండి, నా వీడియో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు క్లిక్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మరిన్ని వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ ఫలానా వంట కావాలనేసి అంటే నేను ట్రై చేస్తానండి తప్పకుండా. మీ గురించి అయితేనే ఇప్పటి వరకు అయితే చాలా సపోర్ట్ అయితే చేశారు. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ షార్ట్స్ అండ్ ఫుల్ వీడియోస్ ఇంకా చాలా ఇంకా చేస్తాను. మీరు ప్రతి వీడియో కూడా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ కూడా చేయండి. అలాగే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు. నేను ఇందాక చూపించాను కదండి పెద్దగా ఉంది కదా, అది కాలు. ఆ కాలులో మాంసం అయితే ఉంటది, అంటే గుంజు ఉంటుంది, చాలా బాగుంటదండి. చూసారా ఉప్పు కారం మొత్తం పట్టిలాగైతే కలిపిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనం పీత ములిగి వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకుంటేనప్పుడు మెత్తగా అన్నది ఉడుకుతుంది, బాగా ఉప్పు కారం కూడా పడుతుంది. వాటర్ అంత వేస్తేనేసి అనుకోద్దు, ఉడకాలి కదండి పీత అన్నదే, అందుకే వాటర్ అయితే ఎక్కువైతే వేసుకోవాలి. ఓకే అండి, కూర అయితే ఉడుకుతుంది, గుమ్మలాడుతుంది కూర ఉడికేటప్పుడే. చాలా టేస్టీగా అయితే ఉంటది, ట్రై చేయండి మీరు కూడా. పీత తినలేని వాళ్ళు కూడా పీత తింటాను నాకు పీతే కావాలనేసి అంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు. చాలా మంది నా సబ్స్క్రైబ్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ప్లీజ్ సపోర్ట్ మీ.